రావణుని తల్లికి పినతండ్రి అయిన మాల్యవంతుడనే వృద్ధుడు యుద్ధం మానమని చెప్తాడు. ముఖ్యంగా ప్రభస్థుడు, ఇంద్రజిత్, నికంబుడు వీరిలో ఎవరైనా రామలక్ష్మణులను కడతీర్చగలరని కనుక ఒక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలిచే కుంభకర్ణుడు తాను యుద్ధానికి రావాల్సిన అవసరమే రాదని విశ్వాసం. రావణునికి తెలుస్తుంది ఇద్దరు సైన్యం సమతూకంగా ఉందని. కాబట్టి తూర్పు ద్వారంలో ప్రభస్థుడు, పశ్చిమాన ఇంద్రజిత్, ఉత్తరాన సుఖసారణులు, దక్షిణాన మహోపార్శ్వ మహోదరులు అప్రమత్తులై ఉంటారు. విరూపాక్షకుడు లంకా నగరం మధ్యనున్నాడు. రావణుడు స్వయంగా ఇతర స్థలాలతో పాటు ఉత్తర ద్వారాన్ని పర్యవేక్షిస్తానని చెప్తాడు. ఇవన్నీ రాముడు విభూషణుని చారల ద్వారా తెలుసుకుని తూర్పు ద్వారం వైపు నీలుడు, పశ్చిమాన హనుమంతుడు తన సైన్యంతో వెళ్ళగా, దక్షిణాన అంగదుని వెళ్ళగా తను స్వయంగా ఉత్తర ద్వారం వైపు విజయం కోసం వెళ్తాడు రాముడు అని లక్ష్మణుడు. సుగ్రీవుడు, జాంబవంతుడు, విభూషణుడు సైన్యం మధ్యలో ఉండి అంతా చెక్కబెడతారు.